హలో గైస్! మేమైతే కాశ్మీర్ నుంచి జమ్మూ కార్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నాం. ఆపరేషన్ టైమ్ మే నెలలో అయితే ఆపరేషన్ క్లోజ్ అయింది. ఎప్పుడు కూడా మాకు లీవ్స్ అసలు దొరకవనుకున్నాం. లక్కీగా మాకు లీవ్స్ దొరికాయి. ఎప్పుడు మేము ఫ్లైట్‌లో వెళ్ళేవాళ్ళమే. కానీ ఆ ఆపరేషన్ వల్ల ఫ్లైట్స్ అన్నీ మనకి బంద్ చేశారు. సో, అందువల్ల మేము కార్ ట్రావెలింగ్ అనేది చేసాం. సో, నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అసలు నిజంగా అందుకే దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అనొచ్చు. నాకు ఇది అలా ఉంది మన కాశ్మీర్. సో, చాలా అందంగా ఉంటది. సో, ఆ టన్నెల్ అయితే చూస్తే భలే ఉంటదబ్బా! పెద్ద పెద్ద టన్నులొస్తుంటాయి. ఆ మధ్యలో ట్రావెలింగ్ చేస్తే ఇంకా సూపర్‌గా ఉంటది. సో, కా ఇంకా చెప్పాలి అంటే అందుకే ఇక్కడికి మన టూరిస్టులనేది ఎక్కువగా ఎందుకొస్తారంటే ఈ అందాలు చూడడానికే వస్తారు. అంత బావుంటదండి. నేను ఫస్ట్ టైమ్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నా. చాలా అందంగా ఉంటది. సో, గాయ్స్ ఇంకా చెప్పాలంటే మన ఎందుకో దురదృష్టానికి ఆ పెహల్గాంలో అటాక్ జరిగింది. సో, మేమైతే చాలా బాధపడ్డాం. ఎందుకు ఇంత కాశ్మీర్‌లో ఇలా జరిగింది అని. సో, వార్ అయితే స్టార్ట్ అయ్యాక రెడీలో అయితే మేము ఉన్నాం. సో, వెనక్కైతే భయపడలేదు. వార్ ఒకసారి చేస్తే బావుంటదని మాకు అనిపించింది. కానీ లక్కీగా ఏంటంటే మన మోదీ గారు ట్రంప్‌తో మాట్లాడి వాళ్ళ సందేశం ఎలాది ఉన్నదండి. అక్కడికి అది క్లోజ్ చేశారు. బట్ ఏంటంటే కాశ్మీర్ అనేది అందాలు నిజంగా చూడాలంటే కార్ ట్రావెలింగ్ చేయాలి గానండి సూపర్‌గా ఉంటదండి. కార్‌లో గాని, బైక్‌లో గాని ఎళ్తే సూపర్‌గా ఉంటది. ఆ కొండపైన హౌసెస్ అవన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. చెప్పలేనంత ఫీల్ అవుతారు. ఒక స్విట్జర్లాండ్ ఎళ్ళేంత ఉంటది మన కాశ్మీర్‌లో అయితే. బట్ ఇంకా చెప్పుకోవాలనంటే సో, గైస్ అయితే మాకు లీవ్స్ అయితే దొరకలేదు. బట్ లక్కీగా మాకు లీవ్స్ దొరికాయి. లీవ్స్ అయితే దొరికాయి. సో, మేము ఇక్కడి నుంచి ఫ్లైట్ ట్రావెలింగ్ అవ్వకపోయేసరికి కార్ ట్రావెలింగ్ చేసాం. సో, ఇక్కడ నుంచి జమ్మూ నుంచి నేను వీటీజెడ్ ఎళ్ళాలనుకున్నా. వైజాగ్ ఎళ్ళాలంటే నేను జమ్మూ ఒకసారి అడుగుతాను. ఎలా ఉంటదో చూస్తాను. ఫ్లైట్స్ ఏమన్నా తిరుగుతాయేమో. అప్పుడు మే 13థ్ నా జర్నీ. సో, ఓకే గాయ్స్ నెక్స్ట్ టైమ్ కలుస్తాం గాయ్స్. బాయ్ బాయ్.